హాయ్ హలో. లాస్ట్ వీకు మేమైతే అంతా కలిసి తిరుమల వెళ్ళాము మా ఆడబిడ్డ కూతురుతో కలిసి. అయితే మార్నింగ్ మా బాబుకు కాస్త ఫీవర్గా ఉంటేను సేమియా ఉప్మా అయితే త్వరగా చేశాను. అది తినిపించేసుకొని ట్యాబ్లెట్లు వేసుకొని మేమైతే తిరుమలకు 9:30 కల్లా బయలుదేరాము. ఈ సేమియా ఉప్మా హెల్తీనే కాకుండా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాగీ కంటే బెటర్గా ఉంటుంది ఈ సేమియా ఉప్మా. నేనైతే శనక్కాయ పొడితో ఈ సేమియా ఉప్మా మా బాబుకి అయితే ఇచ్చి మందులు వేసేసుకొని మేమైతే 9:30కి అంతా బయలుదేరాము. ఇంకా తిరుమల వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది, 2:30, 3 అలా అయింది. ఇక మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న రీల్స్ అయితే చేసుకున్నాము. ఇక మా పాప మా పిల్లలందరూ కలిసి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నారు. ఇంకా దారిలోనే టిఫిన్ భోజనాలు అయితే అయ్యాయి. ఇక పుష్కరిణిలో మళ్ళీ మేము స్నానం చేసేసుకొని తలనీలాలు మా చిన్నోడు తలనీలాలు ఇచ్చేసుకొని పుష్కరిణిలో స్నానం చేసేసుకొని మేము ఇక వరాహస్వామిని ముక్కొని ఇక తర్వాత సర్వదర్శనానికైతే వెళ్ళిపోయాము. 7:30కి అలా వెళ్ళాము. నైట్ 12:30, 1 దర్శనం అయిపోయింది. ఇక మేము తిరుమలలోనే మామూలుగా బయట అయితే పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తిరుమలలో పద్మావతి మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ శ్రీవారి పాదాలు దర్శించుకొని ఇంకా తర్వాత పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఇంక మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 6 7 అయింది నైట్. ఇక నైట్ ఇంటికి వచ్చిన తర్వాత వేడి అన్నం చేసుకొని పప్పు అయితే చేశాను. ఇక అన్నంతో పాటుగా కందిబెల్ల పచ్చడి అయితే చేశాను. ఈ కందిబెల్ల పచ్చడి అయితే మా అమ్మ బాలింతప్పుడు చేసేది. చాలా బాగుంటుంది పచ్చడి. కందిపప్పు నమితే ఎక్కువ ఆయిల్లో వేయించుకోవాలి, అది టేస్ట్ బాగుంటుంది. కందిపప్పును బాగా దోరగా వేయించుకొని ఎండుమిర్చి, కందిపప్పు, కొంచెం చింతపండు, తెల్లగడ్డ వాటిని ముందుగా మిక్సీ వేసుకొని లాస్ట్లో టమోటాలు అయితే వేపుకోవాలి. వేడి అన్నంలోకి కంది పచ్చడి చాలా బాగుంటుంది. అంతే అండి ఈ వీడియో. బాయ్.